మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రవితేజ కెరీర్లోని 75వ సినిమా మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. మొదటి రోజు కనీసం ₹1,00,00,000 కూడా వసూలు చేయలేక కెరీర్లోనే అత్యల్ప కలెక్షన్లు సాధించింది. దీంతో రవితేజకు భారీ షాక్ తగలగా సినిమాపై తీవ్రమైన ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఏ హీరో కెరీర్లో అయినా 75వ సినిమా అంటే స్పెషల్. కానీ రవితేజకు మాత్రం 75వ సినిమా అంటే మర్చిపోవాల్సిన ఓ మూవీగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే మాస్ జాతర అంటూ థియేటర్లకు వచ్చిన రవితేజకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫస్ట్ డే కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. కనీసం ₹1,00,00,000 కూడా రాలేదు. రవితేజకు దిమ్మతిరిగే షాక్. మాస్ మహారాజా ఫ్యాన్స్కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కిన మాస్ జాతర బాక్సాఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు షాకింగ్గా ఉన్నాయి. అసలు ఎవరూ ఊహించని వసూళ్లతో దారుణంగా మొదలైంది మాస్ జాతర మూవీ. మాస్ జాతర యావరేజ్, ఊహించదగిన ట్విస్టులతో ఫైట్ అనే టెంప్లేట్ ఫార్మాట్లో ఉన్న రొటీన్ మాస్ ఎంటర్టైనర్. రవితేజ నటన, లుక్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ అతని 75వ మైలురాయికి ఇంతకంటే మంచి సినిమాకి అర్హుడు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. రవితేజ ట్రేడ్మార్క్ ఎనర్జీ, అభిమానుల ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మాస్ జాతర మొదటి రోజు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. మౌత్ టాక్ ఎక్కువగా నెగటివ్గా ఉన్నప్పటికీ ఈ చిత్రం తన నెమ్మదైన ఆరంభం నుండి కోలుకుంటుందా లేదా నటుడి డైనమిక్ ఫిల్మోగ్రఫీలో డిజాస్టర్గా నిలుస్తుందా అన్నది వీకెండ్తో తేలిపోతుంది. మాస్ జాతర నెమ్మదిగా మొదలైనప్పటికీ నెగటివ్ టాక్ నుంచి కోలుకుంటుందా లేదా అల్ట్రా డిజాస్టర్గా మిగులుతుందా అనేది వీకెండ్ కలెక్షన్లపై ఆధారపడి ఉంది. రవితేజకు ఈ చేదు అనుభవం ఒక పెద్ద గుణపాఠంగా మారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్